పాస్టర్ ప్రవీణ్ మృతి నేపథ్యంలో మాజీ ఎంపీ హర్ష కుమార్ రాజమండ్రిలో శాంతి ర్యాలీకి పిలుపునిచ్చారు. దీంతో అక్కడ హై టెన్షన్ వాతావరణం నెలకొంది. ర్యాలీ ప్రారంభమయ్యే ప్రవీణ్ చనిపోయిన ప్రాంతంలోకి భారీగా పోలీసులు మోహరించారు. మరోవైపు హర్ష కుమార్ను పోలీసులు అరెస్ట్ చేసి పలు పోలీస్ స్టేషన్లు తిప్పి విడిచిపెట్టారు. పాస్టర్ ప్రవీణ్ మృతికి నివాళి ఘటించడానికి వెళ్తుంటే అడ్డుకుంటారా అని ఈ సందర్భంగా హరీష్ కుమార్ ప్రశ్నించారు. రాజమండ్రి పోలీసులు దారుణంగా ప్రవర్తించారని ఆయన మండిపడ్డారు. తర్వాత అక్కడ పోలీసులు ఎప్పుడైతే ఎందుకు పోలీసులు నాకు అర్థం అవుతుంది. సరే శాంతియుత భద్రతలకి పోలేరు ట్రాఫిక్కి చేశారంటే అర్థం చేసుకున్నారు. సరే వాళ్ళు పెడతామన్న చోటకి మేము ఇంక మళ్ళీ వెళ్ళలేదు. వాళ్ళు అబ్జెక్ట్ చేస్తున్నారు. మేము ఇక్కడ అక్కడ ప్రకృతి వేదిక ఉంది కదా, అక్కడ పెట్టుకుందాము అని చెప్పి అనుకుంది. లాస్ట్లో ఒకసారి వెళ్దాము, అడుగుదాము, అక్కడ పర్మిషన్ ఇస్తారేమో, టేబుల్ వేసుకుని వెళ్ళేటప్పుడు కుదవ అంటే వచ్చేసారు. కారు దిగలేదు. ఎందుకంటే కారు దిగితే వాళ్ళు నేను తోసానంటారు, చేశానంటారు, రకరకాల కేసులు పెడతారు. ఇంతకుముందు కూడా కారు దిగపోయిన కూడా కేసులు పెట్టారు. పోలీసుల సంగతి కారు దిగలేదు. పాస్టర్ ప్రవీణ్ పగడాల్ గారు చనిపోయినారు. ఆ స్పాట్ ఏదైతే ఉందో ఆ స్పాట్కి క్రిస్టియన్ కమ్యూనిటీ అంతా కూడా ఒక పిలుపునిచ్చారండి. అదే నిన్న ఏదైతే గుడ్ ఫ్రైడే జరిగిందో ఆ గుడ్ ఫ్రైడే ముగింపు ప్రార్థన తర్వాత అరే మన పాస్టర్ చనిపోయాడు, పాస్టర్ గారు చనిపోయినటువంటి స్పాట్కి వెళ్ళి ఇట్స్ క్రిస్టియన్ ట్రెడిషన్, ఖచ్చితంగా కూడా కొవ్వొత్తులు అనేది చనిపోయిన వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఒక విశ్వాసం, అక్కడ కొవ్వొత్తు అనేది వెలిగించి రెస్ట్ ఇన్ పీస్ అని అనుకోవడం అదొక క్రైస్తవ విశ్వాసం. అలాంటి మా విశ్వాసం మీద ఈరోజు దెబ్బ కొట్టేశారండి. అరే ఎంత దారుణమైన పరిస్థితి అంటే ఒక పాస్టర్ గారు చనిపోయారండి. పోనీ యాక్సిడెంట్ అనుకుందాం, మర్డర్ అనుకుందాం, పోనీ ఏదన్నా అనుకుందాం. పోలీసులు ఇది మర్డర్ కాదు అని అంటున్నారు, పోనీ యాక్సిడెంట్ అంటున్నారు. మనిషి అయితే చచ్చిపోయిన మాట వాస్తవమే కదా. చనిపోయినటువంటి ఆ మనిషి ఎక్కడైతే చనిపోయారో ఆ స్పాట్కి వెళ్ళి కనీసం మేము క్యాండిల్ వెలిగించే స్వేచ్ఛ మాకు లేదండి. పిలుపునిచ్చిన తర్వాత రాష్ట్ర వ్యాప్తంగా ఈ రోజున హైదరాబాద్ నుంచి వచ్చారు, గుంటూరు నుంచి వచ్చారు, కాకినాడ నుంచి వచ్చారు, శ్రీకాకుళం నుంచి వచ్చారు, విజయనగరం నుంచి వచ్చారు. రాష్ట్ర వ్యాప్తంగా వేలాది మంది తరలి ఈరోజు ప్రవీణ్ గారిని మర్డర్ని ఖండిస్తూ ఇక్కడ క్యాండిల్ వెలిగించడానికి వచ్చారు. పొద్దున్నుంచి కూడా ప్రభుత్వం పోలీసుల్ని వాడుకుని కవ్వించే ప్రయత్నం చేస్తుంది. ఎందుకంటే ఫ్లెక్స్లు కట్టాం, తీయించేశారు, వాళ్ళు పట్టుకుపోయారు, మా కారులు సీజ్ చేశారు పొద్దున్నుంచి. కాబట్టి కవ్వింపు చర్యలు ఎలాగన్నా కవ్విస్తే మేమేదో చేస్తే ఇమీడియట్గా అరెస్ట్ చేద్దామని చెప్పి ఆఖరికి 4 గంటలకు 1 గంట ముందు ప్రశాంతంగా కూర్చున్న హర్ష్ కుమార్ గారిని వచ్చి మా ఎవరికి తెలియకుండా తీసుకెళ్ళి